హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఉసిరికాయ నిల్వ పచ్చడి అనమాట. ఎట్లా చేయాలో డీటెయిల్డ్గా ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా మంచిగా ఎక్కడ కుళ్ళిపోకుండా మచ్చలు పడ్డాయి అట్లా ఉండకుండా మంచిగా ఉండే ఉసిరికాయలు అయితే తీసుకోవాలన్నమాట. కొంచెం ఘాటు పడినా కూడా తీసేయండి, ఎందుకంటే అవి మళ్ళీ పాడైపోతుంది అనమాట. పచ్చడి అయితే నీట్గా ఉన్న కాయల వరకే తీసుకోవాలి. తీసుకొని వాటిని ఏ తడి లేకుండా బాగా ఆరబెట్టుకున్న తర్వాత ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. అవన్నీ ఫ్రై వేసుకున్న తర్వాత మనం చింతపండు ముందుగా ఉడకబెట్టేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఆ చింతపండులో కారము, ఉప్పు, అలాగే కొంచెం మెంతి పొడి వేసి వాటిని అన్నిటిని బాగా మిక్సీ పట్టేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు, అందులో అయితే వేసేయాలన్నమాట. తర్వాత ఒక బాండీలో మళ్ళీ ఆయిల్ వేసేసి అందులో పోపు దినుసులు, కొంచెం ఎండుమిర్చి వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడిలో అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కొలతలు అవసరము, కొంచెం క్వాంటిటీనే కాబట్టి మనం అందాజుగా వేసేసుకోవాలన్నమాట. ఉప్పు, కారం అవన్నీ ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా కొలతలు తీసుకొనే వేయాలి. ఇది కొంచెమే కాబట్టి మేమైతే నార్మల్గా ఒక టీ గ్లాస్ అయితే కొలత పెట్టేసుకొని వేసేసామన్నమాట. పర్ఫెక్ట్గా వచ్చింది. కారము, ఉప్పు అన్నీ బాగా సరిపోయినాయి అనమాట. ఇట్లా ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అందులోకి అయితే పెట్టేసుకోవాలంతా. మనం ఎప్పుడైనా పచ్చళ్ళు స్టోర్ చేసుకునేటప్పుడు స్టీల్ వాటిల్లో అవి సిల్వర్ వాటిల్లో పెట్టుకోకూడదు అనమాట. ఎందుకంటే పచ్చడికి పెట్టేస్తే బొక్కలు పడిపోతాయి అడుగున. ప్లాస్టిక్ వాటిలో, గాజు వాటిల్లో, పింగాణివి మనకి అవి ఉంటాయి కదా పచ్చడి జార్లు, వాటిల్లోని మాత్రమే స్టోర్ చేసుకోవాలి. పచ్చడి అయితే బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. ఉప్పు, కారాలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. సో అంతే ఈ వీడియో. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్.